లోకేష్ గారి గురించి ఏం చెప్తావు? అసలు పనితీరు ఎలా ఉంది, ఆయన మాట తీరు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది రూలింగ్ మీద? నాకు లోకేష్ బాబు అంటే నాకు మహా ప్రాణం. ఎందుకంటే మా అబ్బాయి మీద చిన్న వయసు కుర్రాడిది. అయితే ఆయన పరిపాలన బాగుంది, మాట తీరు బాగుంది. చాలామంది అంటారు రకరకాల మనుషులు, రకరకాల భావాలు, ఇవన్నీ పక్కన పెడదాం. ఆయన మనసు చేస్తున్నాడా లేదా? ఇవాళ గొర్రెల మంది మన భారతదేశం ఒకప్పుడు గాంధీ గారు అన్నారు ఒకనాడు, ఇది ఒక 40 సంవత్సరాల క్రితం, వీళ్ళు గొర్రెల మందరా అన్నారు. అయినా సరే పరిపాలన బాగుందా లేదు చూసుకోవాలి, కానీ వాళ్ళు ఆడేది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటే కాదు. అసలు లోకేష్ బాబు పరిపాలన బాగుంది. నాయుడు గారిని అంటారు, ప్రతిపక్షం ఎవడైనా అంటాడు లోకేష్ గారి పరిపాలన నాకు నచ్చింది. అయినా ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే మా కాపు బిడ్డ. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుమల తిరుపతి వెళ్ళడం చూసాం కదా. ఈ టాపిక్ని కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కదా, మీ ఉద్దేశం ఏంటి? క్రిస్టియన్ అండి, హిందూ ధర్మాల పార్టీ కూడా నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. మతాలు లేవు, కులాలు లేవు. ఇంక విషయం చెప్పాలంటే మీ రక్తం కోసిన ఒకటే, నా రక్తం కోసిన ఒకటే. ఈ కుల మతాలు మనం పెట్టుకునేవి. మీ నాన్నగారి పేరు మీరు పెట్టుకుంటారు, మా నాన్నగారి పేరు మీరు పెట్టుకుంటాం. అలాంటి ఇవన్నీ రంకు రాజకీయాలు. అంటే నేను బండగా మాట్లాడుతాను. ఎందుకంటే నేను 70 సంవత్సరాలు, ఇవాళ నాయుడు గారికి నాకు ఒకే రోజు పుట్టి 1 గంటలో పుట్టాం. చంద్రబాబు నాయుడు నేను ఒక్క నిమిషం ముందు పుట్టాడు, 1 నిమిషం తర్వాత పుట్టాను. నాయుడు గారు అంటే నాకు అభిమానం. అంటే అలా ఎవరో రామారావు గారు అంటే అభిమానం, రామారావు గారి అభిమానం. అయితే అందరూ నాకు అభిమానం అంటే రామారావు పిచ్చి. ఉద్యోగాలు మానుకొని ఆయన కూడా తిరిగిన రోజులు ఉన్నాయి. గెలిచేటప్పుడు గెలవకముందు ఆయనతో పాదయాత్ర చేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు కూడా నాకు ఆస్తి లేదు, కష్టపడితేనే కూడు, ఎవరు నాకేం చేయట్లా. అయితే నేను ఈ మధ్యలో ఇక్కడికి వచ్చాను. మాది అసలు భీమిలి నుంచి ఏలూరులో నాకు ఉద్యోగం పనిచేసుకునేవాడిని. ఇక పార్టీలు తాగొద్దనుకొని. ఉద్దేశం ఏంటి బాబాయ్? అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజెంట్ గవర్నమెంట్ అంతా ప్రజలకి దగ్గరలోనే ఉందా లేదా? అంటే కొంతమంది అంటున్నారు, కామెంట్స్ చేస్తున్నారు కదా, ఈ ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు. ఎగ్జాంపుల్ రోజా గారు అంటున్నారు, ఎక్స్ మినిస్టర్ రోజా గారు అంటున్నారు కదా, ఎలా పడితే అలా అంటున్నారు. అంటే విషయం ఏంటంటే డబ్బు లేదు అంటారు, డబ్బు లేదు అంటారు. అంటే ఇప్పుడు జనం ఏంటంటే ఇప్పుడు కొన్ని గ్రామాల్లో తిరుగుతున్నాను కదా, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. నిన్న కాక మొన్న కరెంటు బిల్లు లేదు. ఇప్పుడు కరెంటు బిల్లు చూస్తే ఎంత వస్తుంది, నిన్నవరకు కరెంటు బిల్లు లేదు. మరి ఈ రోజు కరెంటు బిల్లు అంత పెంచారంటే అది డబ్బు లేదు, వాస్తవంగా డబ్బు లేదు. డబ్బు లేకపోతే మనం ఇక్కడ బయట తెచ్చుకోవాలి. మరి ఇప్పుడు మన దేశంలో లేదు, మన కంట్రీలో లేదు, ఇతర కంట్రీలు తెచ్చుకోవటమే. ఇప్పుడు ఎవరైనా సరే మనం ముందుకు వెళ్ళాలంటే ఏదో మెట్టెక్కాలి, ముందుకు వెళ్ళాలంటే మెట్టెక్కాలి. అయినా రాజకీయాలంటే మామూలుగా రకరకాల భావాలు. పరిపాలన బాగుందంటా నేను అంటే మాది పార్టీ కాబట్టి మీరు అలాగంటారంటారు. పార్టీ కోసం నేను మాట్లాడను. నాకు అందరూ నలుగురు. మీ ఉద్దేశం ఏంటి? రోజా గారు అంటే మామూలుగా ఆమె జగనన్న తాలూకా. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కదా. అంటే అందరూ ఇప్పుడు నేను రోడ్డు అంటే వెళ్తుంటే మీరు రెడ్డి గారు నన్ను అడిగారు. నన్ను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో మీరు నాయుడు గారు కొంచెం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మీకు ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది గత 5 సంవత్సరాలు, ఇప్పుడు ఈ ప్రభుత్వం? నాకు 2 సమానం అంటాను నేను. ఎందుకంటే నాకు ఎవరి మీద ధ్యాసం లేదు. జగన్ ఎందుకు ఓడిపోయాడు? ఓడిపోవడం అంటే అది కామన్. అది ఎందుకంటే మంచి చేశాడా? మంచిగా చేశాడు. మరి ఎందుకు ఓడిపోయాడు? వాడిపోవడం జనం ఏంటంటే ఓట్లలో తేడా వచ్చు, లేదా రాజకీయాల్లో తేడా వచ్చు. నలుగురు కలిసి ఒక మనిషిని ఏం చేయలేం కదా. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్ముతారు? ఎందుకంటే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఆయన. అయితే ఆయన మంచి అభిమానమే కాదు, అభిమానం ఆయనకి అందరి మీద ఉంది. కాకపోతే ఇప్పుడు ఈయన అప్పు చేసి వెళ్ళాడు అంటారు జగన్ గారు. ఆయన ఉంటాడు ఉన్నది అప్పు చెప్పి వెళ్ళాను కదా అంటాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇల్లు కడతాం, కొంత అప్పు చేస్తాం, కొంత అప్పు తీసుకుంటాం. అయితే పరిపాలన అనేది అభిమానం చూపిస్తున్నారు కదా లోకేష్ మీద. మరి ప్రీవియస్లో లోకేష్ని చాలా వరకు చాలా మాట్లాడినారు, పసుపు కుంకాలు ఇచ్చి చీర జాకెట్ ఇచ్చి పంపిస్తాం అని అన్నారు. మరి ఆ కామెంట్ మీద మీ అభిప్రాయం? నాకు అది నచ్చని పని, ఆ మాట అంటారు తప్ప. ఎందుకంటే ఎవరు ఇవాళ ఆయన అంటారు, రేపు నన్ను అంటారుగా. అది కామన్, అది తప్పు. లోకేష్ బాబు చేసిన ప్రతి మధ్య నాకు నచ్చింది. ఇక్కడే కాదు ఎక్కడైనా చెప్తాను, ఢిల్లీలో కూడా అదే చెప్తాను అన్న. ఢిల్లీలో కూడా లోకేష్ బాబు పనిచేసిన తీరేంటి మీకు నచ్చలా? వాటిది నచ్చపోవడం కారణం బాబు అంటే పక్కన పెట్టండి. బాబు రాజకీయాల్లో ఉన్నాడు పుట్టిన కాడి నుంచి. లోకేష్ మొన్నే కదా వచ్చారు. కొద్ది తప్పులు జరుగుతుంటాయి లోకేష్ బాబు వల్ల. లోకేష్ తప్పంటే ఒప్పుకోను, ఒప్పుకుంటే ఎవరైనా ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరు? లోకేష్ తప్పు చేశాడు అంటున్నారు, పప్పు అంటున్నారు, మాట్లాడుతున్నారు. అది చేతగానితనం రాజకీయాల్లో కొద్దిగాని. లోకేష్ బాబు అంటే నాకు ప్రాణం. ఎందుకంటే నాకు మనవడితో సమానం. లోకేష్ రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నాడు. ఎక్కడ చేశాడు చూపించమనండి. వైసీపీ నేతలు అంటున్నారు, రోజా గారు అన్నారు రీసెంట్. ఇవన్నీ రాజకీయాలు నాకు నేను చెప్తున్నాను కదా.
నేను అడిగింది ఒకటే, లోకేష్ బాబు ఎక్కడ తప్పు చేసి పప్పు అంటారో లేకపోతే మన ఇప్పుడు అయిన అంటారు. ఇప్పుడు నేను జగన్ బాబుని మంగళగిరిలో ఏం చేయట్లేదు, లోకేష్ రౌడీజం చేస్తున్నారు. ఏమండి మంగళగిరి చేయకపోతే మంగళగిరిలో ఓట్లు ఎలా పడ్డామండి? దరికడతాను. మంగళగిరి ఫస్ట్ ఓట్లు పడలా, వాడిపోయాం. తర్వాత మంచి చేయకపోతే మీరేమైనా వస్తారా? ఇవాళ మంచి చేస్తున్నా లోకేష్ బాబు. పట్టాలు ఇస్తున్నాడు. ఎక్కడ చూసినా పట్టాలు కాదు, ప్రతి పనిలో లోకేష్ బాబు ప్రతి పనిలో ముందుకు వస్తున్నారు. వీళ్ళందరి పని నాకు పక్కన పెట్టండి. బాబు ఉన్నారంటే ఢిల్లీ వెళ్ళటం అటు వెళ్ళటం ఉన్నారు. లోకేష్ బాబు మాత్రం ప్రతిది ఎవరు వస్తే అక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారు. అక్కడ గతంలో ఎవరు చేయలేదు, ఎవడు చేయలేని పని అది. నేను ఒప్పుకోను, ఎవడు చేయలే. లోకేష్ చేశాడని గ్యారెంటీ. నేనే సాక్షి చేస్తున్నాను, నేను చూస్తున్నాను కదా. ఎందుకంటే నేను ఇక్కడే చేస్తున్నాను జాబ్, ఏలూరు నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నాను. అభిమానంతో చెప్తున్నారు లోకేష్ గారి మీద పని చేస్తున్నాడు. నిజంగా పని చేస్తున్నాడు ఆయన. కాకపోతే అక్కడి నుంచో మీద మాట్లాడతాను, ఢిల్లీ నడిబొడ్డు మీద మాట్లాడతాను. జరిగి 1 సంవత్సరమే కదా అయింది, అంతా ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకంటే ఆయన చేసిన పనులు బాగున్నా, నాకు ఆయన తీరు బాగుంది. అయితే రాజకీయాల్లో రకరకాలు అంటారు. ఇప్పుడు నా బిడ్డ నా కొడుకులు 2 ఉన్నారు, నలుగురికి న్యాయం చేయలేని కదా. అలాంటి 1000 మంది మీద వస్తారు, 100 మందిలో ఒక మనిషికి అన్యాయం జరుగుద్ది. అన్యాయం పట్టుకుని వీళ్ళు ప్రతిపక్షాలు మా రకరకాలుగా అనవచ్చు అని చెప్పాలి. కులం మొత్తం మీద లేకుండా లోకేష్ గారు పనితీరు చూపిస్తారు. మంగళగిరికి విభేదాలు ఏమన్నా కనబడతాయి అంటారు? బాగానే చేస్తున్నారు. దాని విషయం లోకేష్ బాబుని మాత్రం నేను ఎవరైనా ఒప్పుకోను, ఏ పార్టీ వాడైనా ఒప్పుకోను. ఇప్పుడు చెప్తున్నాను, ఏ బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, లోకేష్ బాబుని తప్పంటే ఒప్పుకోను. రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఓ మాట అన్నారు. కేసీఆర్ కూతురు కవిత గారు ఉన్నారు కదా, పక్క రాష్ట్రంలో కవిత గారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీరియస్ పొలిటీషియన్ కాదు, ఈయన కామన్గా ఏదో తాత్కాలికంగా లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారు అన్నట్టుగా కామెంట్ చేశారు కవిత గారు. మీ అభిప్రాయం ఏంటి? దాని విషయంలో నేను చెప్పడానికి సరిపోను. ఎందుకంటారా, ఈ రాజకీయం మామూలు ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు. ఎదుగుతుంది లోకేష్ గారిని అంటే మీరు ఒప్పుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు చెప్పలేను అంటున్నారు. ఏమంటారు తెలుసా, నేను కాపెట్ అంటారు. నేను కాపోండి కాబట్టి, ఒరిజినల్ కాపోండి నేను, ఎవడు మాట తిన్నాను. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా ఈ టాపిక్ని రివర్స్ చేస్తారంట. నేను అసలు రివర్స్ చేయను. నేను అన్నాను కదా, ఆయన నా బిడ్డలు అటువాడే. రాజకీయాలకు వచ్చింది ముందు సినిమాలో ఎప్పుడు నేను ఉన్నాను. ఫస్ట్ నుంచి ఒక సైకిల్ కానించి ఒక డ్రైవింగ్, ఒక విమానం, ట్రైన్ తోల తక్కువని తోలాను. నా బ్రతుకు తీరు నా బిడ్డలు పెంచుకోవాలి, అది. నా పేరు రాజు అండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. జగన్ కంటే ఇప్పుడు ఈ పరిపాలన బాగుంది. ఎందుకండి ఈ ప్రభుత్వం మీద ఇంత మంచి ఒపీనియన్ ఉంది మీకు? అంటే ఇంతకుముందు ఏంది డెవలపింగ్ చేసి వచ్చాడు కదా మా తెలంగాణ. యాక్చువల్లీ ఇంతకుముందు తెలంగాణలో డెవలపింగ్ చేసి వచ్చాడు కదా, ఇప్పుడు కూడా కొద్దిగా డెవలపింగ్ కనబడుతుంది. ఇంతకుముందు కనబడలేదు. కొంచెం చిన్న ఏంటి అంటే రోడ్లు అనేటివి అవి ఒకటి ఉన్నాయి, అవి కూడా వేసేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండిద్ది. మీ తెలంగాణ అయ్యుండి కూడా ఏపీ ప్రజల గురించి కానీ ఇక్కడ ఉన్న పరిపాలన గురించి కానీ మీరు చెప్తున్నారు. ఎందుకు అంత ఈ గవర్నమెంట్ మీద అంత నమ్మకం? అక్కడ ఉండి మీకు ఈ గవర్నమెంట్ మీద నాయుడు గారు చేసిన పనితీరు బాగుంది. ఇంతకుముందు అక్కడ మా దగ్గర చేశారు కాబట్టి ఇప్పటికీ కూడా ఆయనకు అభిమానులు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. అందులో నాకు నచ్చింది ఏంటి అని అంటే చంద్రబాబు పనితనం బాగుంటుంది. బేసికల్లీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రీవియస్లో తెలంగాణకి ఒక రూపం ఇచ్చాడు అన్నారు. నిజమే అంటారు ఈ మాట? అర్థం కాలండి. తెలంగాణకి ఒక రూపం ఇచ్చింది, తెలంగాణకి ఒక డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడే అంటూ ఉంటారు బేసిక్గా. నిజమే అంటారు ఈ మాట? అది నిజం అంటాను. అందులో తనదైన పాత్ర ఒకటి పోషించాడు, తను కూడా గట్టి పాత్ర పోషించాడు. అదే ఆంధ్రప్రదేశ్ కూడా అంతే మంచి రూపం తీసుకొస్తారంటారా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాబట్టి తను అక్కడ ఉన్న సీఎం కాబట్టి కంపల్సరీ తీసుకొని వస్తారని. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన మెగా డిఎస్సి రిలీజ్ చేయడం, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అండి మెగా డిఎస్సి మీద ఫోకస్ చేయడం? గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు డిఎస్సి అనేది రిలీజ్ చేయలేకపోయారు. ఆయన ఎందుకు చేయలేకపోయారు? ఈయన చేసి చూపించాడు ఏంటి? ఆయన ఎందుకు ఇవ్వలేడంటే అది తన పనితీరుని బట్టి ఉంటుంది. మనోడు పని చేస్తాడు, మాటలు మాట్లాడతాడు. తను పని పక్కన పెడతాడు, మాటలు మాట్లాడతాడు. అది అదేవిధంగా నిరుద్యోగులకి ఇక్కడి నుంచి అయినా మంచి జాబ్స్ వచ్చి మంచి ప్లేస్మెంట్స్లో వాళ్ళు ఉంటారంటారా? చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల మీద ఫోకస్ చేస్తారంటారా? గవర్నమెంట్ జాబ్స్ కానీ లైక్ సర్టైన్ కంపెనీస్ కానీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మంచి రూట్ మ్యాప్లో తీసుకెళ్తారా లేదా? 100% తీసుకెళ్తారు. ఎందుకు అంత నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటే ఇంతకుముందు చేసిన పనితీరుని బట్టి మనం చెప్తున్నాం. మనం ఏదైనా వంట తిన్నాం అక్కడ బాగుంటేనే కదా చెప్పేది. అది అక్కడ చేసిన పనితరాన్ని బట్టి ఇక్కడ మనం చెప్తున్నాం. అట్లా కవిత గారి మీద మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ కూతురు కవిత గారు పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేశారు. ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత గారు. ఇక ఎవరిని ఏం అడుగుతాను చెప్పండి. వాళ్ళది వాళ్ళకే, వీళ్ళది వీళ్ళకే ఉంటుంది. కానీ అక్కడ రాజకీయాలకు ఇక్కడ రాజకీయాలకు పొందన ఉండదు. దేనిది దానికే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మీద మీ ఉద్దేశం ఏంటి? నెంబర్ 1 సినీ యాక్టరు, నెంబర్ 1 పొలిటీషియన్ కూడా. మీకు
జగన్కి చంద్రబాబు నాయుడుకి డిఫరెన్స్ ఏంటో చెప్పగలరా? జగన్ వైఎస్ఆర్ కొడుకు, చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తిగతంగా బిహేవియర్ పరంగా కానీ వే ఆఫ్ టాకింగ్. జగన్ అంటే అంత పెద్దగా నాకు ఐడియా లేదు జగన్ గురించి. బెస్ట్ పొలిటికల్ లీడర్ జగన్ చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు అవుతుంది. ఎవరు వర్క్ చేస్తే వాళ్ళు వస్తారు, హార్డ్ వర్క్ని బట్టి. పెద్దమ్మ నీ పేరు? నా పేరు పిల్ల బుచ్చి అమ్మ. ఎక్కడి నుండి వచ్చావు? విజయనగరం నుంచి. విజయనగరం నుంచి ఇంత దూరం ఈ జనవాణి కార్యక్రమానికి రావడానికి గల కారణం ఏంటి? మా నటులకి మాత్రం ఛాయ్ చేస్తాను, పేదలు కనిసి బాధపడి వచ్చినాను. మమ్మల్ని బోగరించి మా యాక్సిడెంట్ నోట్ చూసుకొని కొట్టుతాను. ఎవరు? మా పక్కన ఇంటికానే మా కూలికి వెళ్ళిపోను. ఒక 20 సంవత్సరాలు ఇంటికానే వెళ్ళిమో వెళ్ళిపోతారు ఆక్రమించుకొని. ఇది మాదని కొడతారు మమ్మల్ని కొడతారు. పిల్లలు మమ్మల్ని కొట్టినారు. తగులు పడ్డాము కూడా న్యాయం చెప్పలేదు. బాబు మంచి బాగా చేస్తారు. మా నటులు కలిసి బాధపడి వచ్చినాం తల్లి. రాత్రి ఎక్కినాం బండి. అంటే మిమ్మల్ని కూడా కొడుతున్నారు ఇప్పుడు? అందరినీ తల్లి పిల్లలు అందరినీ కొడతారు. వాళ్ళ మనుషుల పాలన ఎక్కువైపోయి మన తక్కువైపోయి పిల్లలు అమ్మాయికి వీళ్ళలాగా ఉన్నారు. కానీ బయజేస్తులు పిల్లలు ఆ ఇంట్లోకి ఊరి తన్ని చంపిస్తాం. అంత ఈ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ తరపు నుండి అందరు నా పంపుతాను అన్నది కొట్టమని. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చారు కదమ్మా, మరి ఆయన మీకు న్యాయం చేస్తారని నమ్మకం నమ్మకం ఉన్నది కాబట్టి వచ్చినామమ్మా. ఎవరు చెప్పారు నీకు ఇంత దూరం వస్తే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని? వచ్చినాం తల్లి. అతను చేసింది మా అన్నోళ్ళకి బాగా చేస్తాను రమ్మా. మా అన్నట్టు పేదవాళ్ళు కడుపు కొట్టుకున్నా. ఈ రోజుల్లో మంచి రోజులు వచ్చినాయి. అతను చేస్తే మా అన్నతో బాగుపడతామని ఆశతో వచ్చినామమ్మా. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? చాలా అనేది బాగానే ఉంది. ఇప్పుడు గడ్డలాంటి కొట్ట చేతి ఇంకా అతను ఇంకా బాగా ఇంకా మీదకి ఆ పిల్లల తల్లు చల్లగా ఉంటారు తల్లి. మరి మీకు నమ్మకం ఉందా మీ విషయంలో న్యాయం చేస్తారని? చేస్తారని నమ్మకం ఉంది కనుక వచ్చినాం తల్లి. అమ్మా ఇంటికి ఎక్కడికి వచ్చినాం, అక్కడ దూరం నుంచి వచ్చినా చేస్తారని నమ్మకం మీదే మేము వచ్చినాం. అంటే మాకు బలం మనుషుల బలం లేక పిల్లలు అమ్మాయిలు అయిపోయి మా ఆస్తికి కూలికి వెళ్ళిపోయి ఆ కొండలు అంటారు. 20 సంవత్సరాలు ఉండిపోను. అక్కడి నుంచి వచ్చిన 20 సంవత్సరాల కాడి నుంచి మా దగ్గు ఏంటంటే కొట్టిస్తారు. కొట్టినారు తగులు. 20 ఏళ్లలో జరగని న్యాయం నీకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర జరిగిద్దా? జరుగుతుందని నాకు నమ్మకం. అతను చేస్తాడు. మా నాటోళ్ళు చేస్తాడు. ఇంకా అతను ఆ న్యాయం చేస్తాడని ఆశ మీద మన బాబుని మా అప్పగో బాబుని తీసుకొని నేను వచ్చినాను. నాకు తెలియక. మరి మీలాంటి పెద్దవాళ్ళకి ప్రజలందరికీ అండగా ఉంటాను, తోడుగా ఉంటాను, ఏ సమస్య ఉన్నా తీరుస్తాను అని చెప్తారు కదా పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అన్నమాట మీద నిలబడి చూపిస్తారంటారా లేకపోతే మాటల వరకే అంటారా? చూపించారని ఆశపడతాను. చూపించారు. అతను చూపించకపోవడమే ఉండదు. ఆ నమ్మకం మాకు ఉంది కనుక అంత దూరం నుంచి మేము వచ్చినాం. ఎందుకు అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? అతను పేదోళ్ళకి ఇంకా బాగానే చూస్తాడు అని అందరూ మనం అనుకుంటాను. టీవీలో చూస్తాను, పిల్లలు చెప్పుకుంటాను అనుకుంటాను కదా. అతను కొందరు చేసి కూడా ఉన్నాడని చెప్పినారు, తెలిసింది. ఇప్పుడు అలాగే మాకు అలాగే చేస్తాడని ఆశతోని మేము వచ్చినాం. మరి పవన్ కళ్యాణ్ గారు అరకు అటు సైడ్ తిరగడం కానివ్వండి, గిరిజన ప్రాంతాల ప్రజల్ని పట్టించుకొని స్వయంగా ఆయనే వెళ్ళి తీర్చడం అనేది సమస్యలు ఎలా అనిపించింది? చేస్తానని తెలుస్తుందమ్మా. తెలుస్తుంది కాబట్టి వచ్చినాం మేము. అది మాకు కూడా సాయం చేస్తారని నమ్మకంతో మేము వచ్చినాం. మమ్మల్ని పెద్దోళ్ళు ఇంట్లో ఊర్లో ఉన్న పెద్దలందరూ కూడా మా మీద మనుషులు వెళ్ళి వాళ్ళు కొట్టండి తనండి అని మళ్ళీ భయపిస్తున్నారు. ఉన్న వయసుల నుంచి వచ్చిన వాళ్ళను అని చేత మన బాబు కట్టుకొస్తే మనకు సమస్యలు తీరుతాయి. మన సొంతంగా మన దగ్గరికి వస్తాడు. మన భూమి మీదకి వచ్చి మన భూమి మనకు అప్పచెప్పుతాడు అని ఒక నమ్మకం మాకు ఉన్నది. మీ పేరేంటండి? ఎల్లయ్య. ఎలా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? పర్వాలేదు. జగన్ ఉన్నప్పుడు బాగుందా, చంద్రబాబు నాయుడు వచ్చా బాగుందా? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. జగన్ ప్రభుత్వం ఎలా అనిపించింది? ఆయన ఎందుకు కూటమి పాలయ్యాడు? ఆయన చేసే తప్పులేంటి? మరి ఇంకేం చెప్పి అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఎందుకు కూటమి పాలయ్యారంటే ఏం చెప్తారు? మామూలుగా అన్ని రేట్లు పెంచి అన్ని జనాలు పని లేక చేసి. మీరే పని చేస్తూ ఉంటారు? ఇక్కడ పువ్వులు తోలుతాం ముఠా పని. సో ప్రజెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఏమైనా కనపడుతుందండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగానే ఉంది. చెప్పండి. పర్వాలేదు, బాగానే ఉన్నాయి రోడ్లు. మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు, రౌడీజం చేస్తున్నా అంటున్నారు. ఎవరేజ్ ఏం లేదు, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుందండి? పవన్ కళ్యాణ్ పార్టీ పర్వాలేదు. పవన్ కళ్యాణ్ వచ్చిన కాడి నుంచి బాగానే చేస్తుంది. రోడ్లు కూడా అన్ని బాగానే చేస్తుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా గిరిజన ప్రాంతానికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇవ్వడం కానీ పేద ప్రజలను గుర్తించడం కానీ ఎలా అనిపిస్తుంది? డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అబ్జర్వ్ చేసి ఇలాంటివి చేస్తున్నారు కదా. అవన్నీ బాగానే చేసుకొస్తుంది. వాటర్ ఇవన్నీ బాగానే సపరేట్ చేస్తున్నాయి. గతంలో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ లాగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెళ్ళారండి? ఏ లీడర్ అయినా వెళ్ళారా గతంలో ఇలా గిరిజన ప్రాంతానికి వెళ్ళి రోడ్లు వేయడం కానీ పేద ప్రజలను గుర్తించడం కానీ? డైరెక్ట్గా స్వయాన వాళ్ళే వెళ్ళారా
ఇప్పుడే వెళ్ళడం చూస్తున్నారు. మీరు చూడలేదు మీ మాట వెళ్ళట్టు ఇప్పుడే. మీకు మంచి లీడర్ ఎవరు అనిపిస్తుంది, జగన్ చంద్రబాబు నాయుడు? చంద్రబాబు ఫస్ట్ నుంచి ఉండేదే చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వచ్చేది పవన్ కళ్యాణ్. అది మంచి లీడర్ జగన్ చంద్రబాబు నాయుడు? మరి మంచి లీడర్ అంటే మరి చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మంచి డెవలప్మెంట్ చేసే ఉద్దేశం చంద్రబాబు నాయుడుకి ఉందంటారా? త్వరగానే కంప్లీట్ చేసే అవకాశం ఉండిద్ది అంటారా? ఈయన కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాడా? 5 సంవత్సరాల కాలక్షేపం చేసేస్తాడు. మరి అలాగంటే మరి చెప్పలేము. చంద్రబాబు నాయుడు బాగానే చేస్తే బాగానే వస్తుంటాడు, మరి అడ్డు వెళ్తే మరి వెనక్కి వెళ్ళిపోతాడు. అది మరి రీసెంట్గా గడిచిన 1 సంవత్సరంలోనే మెగా డిఎస్సి అనేది రిలీజ్ చేశారండి, అంటే నోటిఫికేషన్స్. గతంలో నిరుద్యోగుల గురించి ఆలోచించి ఏ డిఎస్సి రిలీజ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి. ఈయన వచ్చిన సంవత్సరానికి మెగా డిఎస్సి రిలీజ్ చేసి ఉద్యోగాల పరంగా ఇప్పిస్తాను, 2-3 నెలల్లోనే క్లియర్ చేసి మంచి జాబ్స్లో కూర్చోబెడతాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపిస్తుందండి ఉద్యోగాల పరంగా ఆలోచించిన? ఉద్యోగాలంటే మనకు తెలియదు, మనకి ఉద్యోగాలంటే మనం చేసే పని ఇది. అంటే చెప్పిన మాట మీద నిలబడతాడా చంద్రబాబు నాయుడు? అన్నారు కదా, మాట ఇస్తాను కదా, ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటున్నారు కదా, నిలబడతాడా లేదా? మరి నిలబెడితే నిలబెట్టినట్టు నా పోతే నిలబెట్టపోతే మళ్ళీ అదే అయిపోతుంది. ఓకే బాబా, థ్యాంక్ యూ సార్. ఓకే, రీసెంట్గా ఈ గవర్నమెంట్ మెగా డిఎస్సి అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? ప్రీవియస్ గవర్నమెంట్ మెగా డిఎస్సీస్ కానీ ఏమైనా రిలీజ్ చేశారా? వీళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ అనేది మీ అభిప్రాయం? ప్రీవియస్ గవర్నమెంట్ అసలు నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చింది? అన్ని అబద్ధాలే కదా. ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ జనవరిలో అన్నారు, ఏ క్యాలెండర్ లేదు. నార్మల్ ఇయర్లీ క్యాలెండర్ ఉంటుంది డేస్ది, అది తప్ప ఇంకేం క్యాలెండర్ ఓపెన్ చేయలేదు. ఈ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది. వచ్చింది ఏ మాట అయితే చెప్పారో ఆ మాట చేస్తున్నారు వాళ్ళు. మెగా డిఎస్సీనా మెగా డిఎస్సీ వదిలేరు. ఎన్ని పోస్టులు ఇంతవరకు ఎప్పుడు వదిలి ఉండరు. నిరుద్యోగులంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడతా ఒక్కొక్క రూపాయి దాచుకొని రాత్రి మోళ్ళు కష్టపడుతున్నారు. డిఎస్సీ వదులుతాడు, డిఎస్సీ వదులుతాడు. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం వస్తుంది, నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ వస్తుంది. 5 సంవత్సరాలు అలాగే వెయిట్ చేసి వాళ్ళు విసుగెత్తారు. ఇంకా వేరే దారిని చూసుకుంటే మెగా డిఎస్సీ వదిలేసిండి, ఏ జాబ్ వదిలేరు? పోలీస్ జాబ్స్ వదలలేదు, గవర్నమెంట్ జాబ్స్ వదలలేదు. ప్రైవేట్ జాబ్ చేద్దామంటే కంపెనీస్ లేవు, ఉన్న కంపెనీసే పారిపోయింది. అంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది లాస్ట్ 5 years ఆయన రిలీజ్ చేస్తుంటే ఈ పార్టీకి సెట్ అయిపోయారు కదా, మంచి జాబ్. లాస్ట్ 5 years ఎవరు చేస్తే? జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా రిలీజ్ చేసి ఉంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక ట్రాక్లో ఉండేవారు కదా కొంతమంది నిరుద్యోగులు. చేయలేదు కదా, ఆయన చేయలేదు కదా. చేస్తే కనుక బాగుండేది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మంచిదేనండి. ప్రజలకి వాళ్ళు అనుకున్న చెయ్యాలి, వాళ్ళు అన్నమాట చెయ్యాలి. ప్రతి నిరుద్యోగి వెయిట్ చేస్తాడు జాబ్ కోసం. ఇప్పుడు 42 years నుంచి 45 years చేశారు, అంటే 3 yearsని ప్లస్ చేశాడు చంద్రబాబు నాయుడు. దానివల్ల ఈ 3 years ప్లస్ అయినట్టే కదా నిరుద్యోగులకి, వాళ్ళ బెనిఫిట్ అయినట్టే కదా. ఇదంతా మరి కొత్త గవర్నమెంట్, సిబిఎన్ గవర్నమెంట్ సూపర్ అంటే సూపర్. ఇంకా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద నిలబడ్డారా? 1 monthలోనే కావాల్సిన అప్డేట్ ఇచ్చారా? 1 yearలోనే అంత ఫాస్ట్గా అవ్వదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్గా కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఒక చిన్న తప్పు చేసిన ప్రజలు 5 years వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఒక ట్రాక్లో పడాలంటే టైం పట్టుద్ది. 1 yearలో వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు, ఇంకా టైం పట్టుద్ది. అంతేగాని ఇప్పుడు వర్షా అన్నారు, టీసీఎస్ వస్తే ఎక్కడ ఉద్యోగాలు వస్తాయని వీళ్ళు వర్షా అని చెప్పేసి, వర్షాకి అసలు జీవో రిలీజ్ అయిందా? డబ్బులు ఏమైనా ఇచ్చారా? 99 పైసాకి ఎకరం ఇచ్చేసారని చెప్పేసి వీళ్ళు ప్రాపగండా చేస్తున్నారు. ఎక్కడిచ్చారండి? అంత తప్పుదోవ పట్టించడానికి ప్రజల్ని వీళ్ళు కృషి చేస్తున్నారు, కానీ ఏమీ లేదు. ప్రజలు మాత్రం ఈ గవర్నమెంట్తో చాలా హ్యాపీ. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఏంటి? ఈయన లీడర్ అండి, ఆయన డిక్టేటర్, అంతే. డిక్టేటర్ ఏమంటాడు? వాడు చెప్పింది చేయాలి. లీడర్ అలా కాదు. లీడర్ అంటే హూ లీడ్స్ ద మాబ్. లీడర్ నేమ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక కూటమి, కరెక్ట్ కూటమి అనమాట. పవన్ కళ్యాణ్ చూడండి, అంత మంచి లైఫ్ను వదిలేసేసి ఇప్పుడు ఎలా చేస్తున్నాడు? ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియో 100% దాన్ని ప్రాపర్గా జస్టిఫికేషన్ చేస్తున్నాడు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ మీద కూడా టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు కదా, తెలంగాణలో ఉన్న కేసీఆర్ కూతురు కవిత గారు పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటిషన్ కాదు, లక్కీగా డిప్యూటీ సీఎం అయ్యారు అంటున్నారు. అది మొదటి నుంచి అంటుంది కదండి. లక్కీ వచ్చాడో లేకపోతే టైంపాస్ పొలిటీషియన్, మొన్న 100% స్ట్రైక్ రేట్తో తెలిసిపోయింది కదా. మరి వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? వాళ్ళు నిజంగా కేసీఆర్ కరెక్ట్గా చేసి ఉంటే ఎందుకు ఓడిపోయారు? వాళ్ళు ఓడిపోకూడదు కదా. మరి ఈయన లాస్ట్ టైము ఈయనకి 0 వచ్చినాయి, 1 వచ్చింది, అది కూడా పోయింది అనుకోండి. ఇప్పుడు మరి 100% స్ట్రైక్ రేట్ ఎలా వచ్చింది? ఆయన కూడా వదలలేదు జనాలని. మరి కేసీఆర్ ఏం చేశాడు? ఓడిపోగానే వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. అదే లీడర్ ఉండాల్సిన పద్ధతి.
ఈయన ఓడిపోయినా కూడా అన్న అక్కడే చేశాడు, ప్రజల్లో ఉన్నాడు, మళ్ళీ సీల్డ్ తెచ్చుకున్నాడు. లోకేష్ కూడా అంతే, ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడ ప్రజల్ని వదలలేదు, పట్టుకున్నాడు, గెలిచాడు. అది గ్రేట్. గతంలో లొకేషన్ ఎలా పడితే అలా కామెంట్ చేశారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చేయమనండి ఒక్కోడికి ఉచ్చబోసుకుంటున్నారు. రెడ్ బుక్లో పేరు ఒక్కోటి బయటకు వస్తుంది, పడుతుంది ఒక్కోడికి. ఎందుకు? మరి తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి భయం. మరి తప్పు చేయకపోతే ఎందుకు? మరి గోరంట్ల మాధవ్ ఉన్నాడు, ఎందుకు వాడికి అంత ఇది? ప్రతి వాళ్ళండి, ప్రతి లీడర్ అలాగే చేశారు. తప్పు చేసిన వాడికే శిక్ష. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎప్పుడు కూడా దొంగ కేసులు ఉండవు, అర్ధరాత్రి పూట వెళ్ళి అరెస్టులు ఉండవు, ప్రాపర్గా ఉంటుంది, లేట్ అవుద్ది అంతే. ఎక్స్ మినిస్టర్ రోజా కామెంట్స్ చేస్తుంది కదా ఈ ప్రభుత్వాన్ని. రోజా అదొక మినిస్టరు, అదొక లేడీ అండి. టైం వేస్ట్ అన్నమాట ఆమె గురించి మాట్లాడడం. అవంత డర్టీ పొలిటీషియన్ ఎవరు లేరు. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? నెంబర్ 1 ప్రభుత్వం అండి, నెంబర్ 1. నేనేం మాట్లాడలేదు సార్. బాబాయ్ మీ పేరు? నేను ఏది కూడా ఇదంతా మాట్లాడలేనమ్మా సార్. కాదు బాబాయ్, ఒక్క నిమిషం ఆగండి. 24 అవర్స్ సిగరెట్ కొట్టి తీపిచ్చారు వైఎస్ఆర్ వాళ్ళు. 24 అవర్స్ సిగరెట్ కొట్టు ఇక బతుకునోని ఈరోజు రోడ్ల పండుకొని అట్లా చేశారు. ఎవరు? అదే వద్దమ్మా ప్లీజ్, నేను నిద్ర. కాదు బాబాయ్, గత 5 సంవత్సరాలు చూసారు కదా, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? చావాలా అనిపించింది, ఏదో బతుకుతా ఉన్నాం ఇప్పుడు. ఎందుకని గత 5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందించాను, నేను ప్రజలకి ఎటువంటి అన్యాయం చేయకుండా మంచి చేశాను అని అంటున్నారు కదా. రీసెంట్ గా కూడా ఆయన ఒక ప్రశ్న, ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయలే, ఆయన పేరు చెప్పి జనాలు చేశారు. అది ఆయన పేరు చెప్పి జనాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది పరిపాలన అనేది? అన్నీ ఒకటే, అదే సైలెంట్గా ఉండేది అనుకో ఉండాము అంతే. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళకి 6,000 ఫంక్షన్ చేయడం అనేది ఎలా అనిపించింది? ఇచ్చారు, అది మాత్రం ఒక హెల్ప్ చేశారు, అది చేశారు. మంచిదే అంటారా? మీలాంటి వికలాంగుల గురించి ఆలోచించి మరి చంద్రబాబు నాయుడు గారు 3,000 పెంచడం అనేది నిజం. అదొకటి అదొకటి ఇది ఉంది. నాకేమన్నా ప్రభుత్వం హెల్ప్ చేసేటట్టు రోడ్ల జాగా ఇల్లు లేదు, ఏం లేదు. ఎక్కడైనా పండుకొని ఎట్లా ఒక నాకు ఇల్లు రెడీ చేసి ఇస్తే దేవుడు, అదొకటి సార్. మరి ఇస్తారంటారా? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉందా? దొరికితే కన్ఫామ్గా అవుతుంది. నేను చూడలేను, బండి ఇడిచి దిగలేను, ఎక్కలేను, వాళ్ళ దగ్గర తిరగలేను. అది ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మంచి చేసే మనిషి అంటారా? ఈ చేస్తా ఉండారుగా, ఇప్పుడు చూడాలి ఎలా. ఓకే బాబాయ్.